ఇక్కడ తుమ్ము సత్యం గాదు, అసత్యం గాదు. అదొక సంకేతం. సైంటిఫికల్‌గా జెప్పాలంటే, మన లంగ్స్‌లో ఒక విధమైనటువంటి నెగెటివ్ ఎయిర్ అనేది ఫార్మ్ అయి ఉంటది. దాన్నొక గ్యాస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి హచి! అని తుమ్మినామనుకోండి, అక్కడ ఉన్నటువంటి బరువంతా తుమ్ము రూపంలో బయటికి తీస్తున్నాడు నారాయణుడు. తుమ్ము చాలా మంచిది స్వామి. తుమ్ము చాలా మంచిది. ఆవలింత చాలా మంచిది. దగ్గు చాలా మంచిది. దగ్గడం అనేది ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజు. ఇప్పుడు కపాలభాతి చేస్తారు. ఎట్లా చేస్తారు చెప్పండి యోగాలో? అంటారా? దగ్గు ఊపిరితిత్తులు నాట్యమాడతాయి లోపల. ఇక్కడ జమైన గబ్బు, గదురు, గాలి, బాక్టీరియాలన్నీ కూడా దగ్గు రూపంలో బయటికొస్తాయి. ఎక్కిళ్ళు గూడా చాలా మంచివి. మన శరీరం ఒక ఫంక్షన్. ఆ ఫంక్షనాలిటీని దేవుడు బాగా సెట్ జేశాడు. లోపల మన ఫంక్షనాలిటీ నడిపే ఒక ఆపరేటర్ ఉంటాడు. ఆయనకు తెలుసు నీకెప్పుడు ఆవలింతలు తెప్పియాలో. నీ శరీరంలో ఆక్సిజన్ డౌన్ అయిందంటే ఆవలింతలొచ్చేస్తుంటాయి. ఆయనకు తెలుసు. అందుకే సైంటిఫికల్‌గా ఇవి చాలా మంచివి. ఇంక నమ్మకాల ప్రకారంగా అనుకుంటే మూఢనమ్మకం, అంధవిశ్వాసం. నమ్మొచ్చు. కొన్నిటిల వల్ల నమ్మొచ్చు. అన్నిటికి అది అన్వయం కావు.